హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా, టేస్టీగా, క్రిస్పీగా ఉండే సమోసాలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలాంటి సమోసాలు బయట మనము దొరికే బజ్జీలు ఇంకా సమోసాల కంటే కూడా ఇవి చాలా బాగుంటాయండి. హెల్తీగా, హైజీనిక్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. క్రిస్పీగా చాలా బాగుంటాయండి. రుచి చూస్తే 1, 2తో అయితే అస్సలు ఆగరండి, అంత బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రిస్పీగా ఉండే సమోసాలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. దీంట్లో ఒక 2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ ఆయిల్ వేసే అవసరం లేదు. ఇక్కడ నేను మటన్ కీమా తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా స్టెయినర్లో వేసుకొని వాటర్ మొత్తం పోయే వరకు పెట్టుకోవాలండి. నేను 400 గ్రామ్ వరకు మటన్ కీమా తీసుకున్నానండి. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఇలా దీంట్లో నుంచి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇలా డ్రైగా అయ్యే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. అదే లో ఫ్లేమ్లో ఎక్కువ ఉంచితే వాటర్ ఎక్కువ వస్తుందండి. అందుకే మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి, ఇలా మొత్తం ఇలా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసము 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయే వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైనా 1.5 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చండి. నేను దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా కొన్ని వేస్తాను కాబట్టి కారం కాస్త తగ్గించే వేసుకున్నాను. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఉప్పు, కారం. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. అప్పటి వరకు మనకు కీమా ఉడికిపోతుందండి. చూడండి, ఇక్కడ డ్రైగా అయిపోయింది. కీమా కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం సైజు ఇక్కడ నేను ఉల్లిపాయలు తీసుకున్నానండి. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. మీడియం సైజు 3 తీసుకున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ అయినా వేసుకోవచ్చండి. కానీ దీంట్లో ఇలా ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల సమోసాకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మంటను మనం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచాలండి. లో ఫ్లేమ్లో ఉంచితే వాటర్ ఎక్కువ వస్తుందండి. అందుకే మనకు ఇక్కడ ఆనియన్ కూడా ఎక్కువ సాఫ్ట్గా అయ్యే అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. కొత్తిమీర ఇంకా పుదీనా కూడా సన్నగా కట్ చేసుకుని ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలి. వేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా మనం స్పైసెస్ వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి మసాలాకు. ఒకవేళ కీమా తినని వాళ్ళు మీరు దీని ప్లేస్లో ఆలూతో అయినా చేసుకోవచ్చండి, ఆనియన్తో అయినా చేసుకోవచ్చు. మీకు కావాలంటే నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. టైం ఉంటే వెళ్ళి చెక్ చేయొచ్చండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ముందు కూడా నేను ఉప్పు వేశాను, నాకు కాస్త తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ వేసుకున్నానండి. ఇలా వేసుకొని డ్రైగా చేసుకోవాలండి, అస్సలు వాటర్ లేకుండా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము సమోసాలు చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటాయి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. నేను ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు మనము ఒక స్లరీని రెడీ చేసుకుందామండి. ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఎక్కడ ఉండలు లేకుండా రెడీ చేసుకొని ఈ స్లరీని పక్కకు పెట్టుకోవాలండి. నేను ఇక్కడ సమోసా షీట్స్ రెడీమేడ్గా ఆన్లైన్లో తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంట్లో కూడా ఎలా రెడీ చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో చేశానండి. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేయొచ్చండి. ఇలా ముందుగా మనం ఇలా పిండిని పక్కకు పెట్టుకున్న తర్వాత స్లరీ పెట్టుకున్న తర్వాత ఒకవైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని
మళ్ళీ సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా స్లరీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలండి. సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ప్యాకెట్ లాగా అయిపోయింది కదండి మధ్యలో. ఇప్పుడు దీంట్లో ముందుగా రెడీ చేసుకున్న మనం కీమాను వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే మనం ఫ్రై చేసినప్పుడు బయటకు వచ్చేస్తుందండి ఆ మిశ్రమం మొత్తము. ఇప్పుడు లోపల అనేసి ఇలా మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని వేరో వైపు మనం మళ్ళీ ముందుగా రెడీ చేసుకున్న ఈ మైదా పిండి స్లరీని పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి మనకు సమోసా రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా రెడీ చేసుకొని మీరు స్టోర్ చేసుకొని 1 వారం 15 రోజుల వరకు కూడా తినేయచ్చండి. చూడండి ఇలా సమోసా రెడీ అయిపోయిందండి. మీకు మరొకటి కూడా నేను ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా మనం ఎక్కడన్నా ఇలా కనిపిస్తే మనకు ఎడ్జెస్లో ఇలా మనం ఈ స్లరీని పెట్టుకుంటే ఫ్రై చేసినప్పుడు లోపల మిశ్రమం బయటికి రాదు. ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం షీట్ తీసుకొని ఒకవైపు ఎడ్జెస్లో ఇలా మనం స్లరీ పెట్టుకున్న తర్వాత మూల నుంచి ఇలా ఒకవైపు మనము సమోసా అలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ప్రెస్ చేయాలి పైన. మళ్ళీ మరోవైపు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సమోసా షేప్ కోన్ షేప్ వస్తుందండి. మధ్యలో మనము ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే మనకు మిశ్రమం బయటకు వస్తుంది. మళ్ళీ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎడ్జెస్లో ఇలా మళ్ళీ స్లరీ పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఉల్లి సమోసా చేసుకోవచ్చు మీరు దీంట్లో. మీకు నచ్చిన విధంగా మీరు ఏది తింటే అది చేసుకోవచ్చండి. బయట కొనే వాటికంటే కూడా ఇవి చాలా బాగుంటాయండి. ఇదే విధంగా 1 బై 1 అన్నీ చేసుకుని రెడీ చేసుకోవాలండి. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత అంటే మరీ ఎక్కువ హీట్ కావద్దండి. సమోసాలు చేసేటప్పుడు మీడియం హీట్లోనే ఉండాలి. అప్పుడే మనకు సమోసాలు అనేది పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది. లేదంటే పైన కలర్ వచ్చేసి క్రిస్పీగా ఉండవండి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని లో టు మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా అలాగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని జాలీలో తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఇలా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. అచ్చం బయట కొనే సమోసాలు ఎలా ఉంటాయో అదే టేస్ట్ వస్తుందండి దీంట్లో అయితే. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. సాయంత్రం పూట పిల్లలకు స్నాక్గా లేదంటే ఇప్పుడు రంజాన్ నడుస్తుంది కదండి, రంజాన్ స్పెషల్గా కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అన్నీ ఇదే విధంగా 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ ఆయిల్ బాగా హీట్ అయిపోతే స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. అదే ఆయిల్ ఎక్కువ హీట్ ఉంటే మనకు క్రిస్పీగా కావండి సమోసాలు అయితే. ఆయిల్ టెంపరేచర్ మనకు కాస్త తక్కువనే ఉండాలి. అప్పుడే క్రిస్పీగా ఫ్రై అవుతాయి. మంటను లో టు మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఎంత లోలో ఉంచుకుంటే మనకు అంత క్రిస్పీగా చాలా బాగా ఉంటాయండి. అచ్చం బయట కొనే సమోసాలు ఎలా ఉంటాయో అదే టేస్ట్ వస్తుంది. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ సమోసాల రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా టమాటో కెచప్తో సర్వ్ చేస్తున్నానండి. తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.